వెలుగుచుండెను. సియోను పక్షమందు నేను మౌనంగా ఉండును, యెరూషలేమునందు నేను ఊరకుండను, జనముల నీతిని కనుగొను. దేవుడి వాక్యభాగం గురించి ఆశీర్వదించాక ఆమేన్ ఆమేన్. సియోన్ అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలందరిగా దేవుని భయభక్తి గలవారు ఎవరైనా వాళ్ళు సియోనుకు మరి సాదృశ్యంగా ఉంటారు. సియోను పక్షమందు ఊరకుండా అంటే దేవుడు ఎందు ఆనుకున్న బిడ్డల పైన దేవుడు ఎప్పుడు ఊరుకోడంటే మన బలహీనతగా మనం బాగా చేస్తారు. అదే మేరకు బలహీనత వెంటనే మనకి ఎన్ని బలహీనతలు వచ్చినా శోధనలు వచ్చినా వెంటనే దేవుడు కార్యం చేసేదేవు. మరి ఆ నమ్మకంతోనే జోష్న కానీ అంత కానీ చెప్తుంటారు. ఎవరెవరు గురించి నేను ఎట్లా ఉందా ఇప్పుడు ఏమి ఎట్లా ఉంటుంది. వెంటనే దేవుడు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళని బట్టి అంటే వీళ్ళకి ఆ నమ్మకం లేకపోతే ప్రే చేయమని చెప్పరు కదా వేరే వాళ్ళకి. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు కూడా మనకు ఊరుకుంటాడు అంటే ఖచ్చితంగా సాయం చేస్తాడు. మన బాధలో వేదనలో రోగంలో కూడా మన కన్నీటిని చూసేదేవుడు. మరి 2026లో కూడా దేవుడు మనతో ఉండి ఆశ్చర్యకారం చేసే దేవుడు. ఈ యొక్క మరి 2025 క్రిస్మస్ సందర్భంగా అలాగే న్యూ ఇయర్ సందర్భంగా దేవుడు ఈ కుటుంబాన్ని ఆస్వాదించి మెల్లైన దిమ్మలతో నింపుగాక. ఆమేన్ ఆమేన్ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల ప్రియపరలోకొచ్చాండి. మీ కృపా ప్రేమ మా యేసుని బట్టి మా నాయన ప్రశస్తమైన మీ సన్నిధానంలో పడిన గొడవల రక్తానికి ఎంతో సృష్టించబడతారు దేవా. మరి అక్కడికి బాగా పరిస్థితుల్లో నేను ఉపాధ్యాయులందరితో కలుసుకోవడానికి మీకు ఇక్కడ అయిపోతాను. మా ఉపాధ్యాయులందరూ ఎక్కడున్నా మీ ఆత్మశక్తితో మీరు నమ్మకమని ప్రార్థిస్తాం దేవా. పద్మ టీచర్ కానివ్వండి, మరి విశ్రాంతిని మేరకని సరోజ నిర్మల మర్మల్ టీచర్, రాజు టీచర్, ప్రసన్న టీచర్ నా తల్లి దేవా మీరు జ్ఞాపకం చేసుకుంటాండి. మరి అక్కడ మాతో పాటు నా ఆయనదేవుడు నా తల్లి గాయని కానీ శంకరేశ్వరు కానీ తండ్రి. మరి అలాగే నా ప్రభ ఇంకా ఎంతమంది నా ప్రభ నా తండ్రి మా యొక్క ఉపాధ్యాయులు ఉన్నారో వారందరినీ వారి విద్యార్థులను ఎక్కడున్న రక్షణ విధాయించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే వారి కుమారులను కుమార్తెను మనమరాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి విశ్రాంతిని బట్టి బెంజమిన్ అన్నని బట్టి దేవా మీకు ఎంత స్థుతించినా కూడా తక్కువే ప్రభా. అన్న ఎంత యాక్టివ్గా సంఘ పనులలో ఎంతగానో నా ప్రభ పరిచయం చేసినట్టు మరి కుమారుడు ప్రభ ప్రతి విషయంలో మీ సన్నిధిలో ప్రార్థించి కుటుంబంతో సహా కరుణాపీఠంలోకి వచ్చి పలుమార్లు ప్రార్థన చేయించిన వ్యక్తి తండ్రి మేము స్తుతిస్తున్నాం. ఆ దీవెల్లే మీరు పిల్లలకు నా తండ్రి ఆశీర్వాదకరంగా మీరు ఇచ్చినారు అన్న తదనంతరం మా ప్రభా మరి అలాగే కోడలు చూసిన ఒక మంచి విశ్వాసాన్ని కోడలుగా మీరు ఇచ్చారు తండ్రి. మరి అవి భార్యను పెట్టుకుని ఆమె కూడా విశ్వాసంతో మీరు నింపండి దేవా. నా ప్రభా మీ జ్ఞానాత్మతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. అజయ్ దేవా మీ ఆత్మతో శక్తి మీరు నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. నా ప్రభా దూర ప్రాంతంలో ఉన్న మా తల్లి మరి అవి వాక్యంలో ప్రార్థనలు ఎదిగి నిన్ను ఆనుకుని జీవించడానికి జ్ఞానం కలుగుతుంది తండ్రి. మీరు లేకుండా నాకు ఎంత ఇచ్చినా కూడా అది నిష్ప్రయోజనం. ఈ ఆత్మతో నింపండి దేవా. అనిత ఆ విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటుంది. ఆమె భర్త ఆమె కుటుంబీకులను మీరు అతని జ్ఞానాత్మకత నింపండి. మీకు ఇష్టమైతే వారు కూడా దేవుని పైన కలుగు చేయండి. వారున్న ఇంటిని మీరు ఆస్వాదించండి. మీ రక్తంతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ గృహంలో కూడా మీరు రక్తంలో ప్రకటించమని ప్రార్థిస్తున్నాం దేవ. 2025లో మరి చూసిన వాళ్ళ తల్లిని వారి యొక్క అక్కడ అందరినీ కూడా మీరు ఆస్వాదించండి. ఈ వాక్యము నాలో మాలో అందరిలో మీరు ఫలింప చేస్తూ దేవా సియోను నీతిని బిడ్డల పైన ప్రోక్షిస్తున్నందుకు మీరు సూచిస్తూ నా చేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు మా. హ్యాపీ న్యూ ఇయర్. నేను పిల్లలతో వాగ్దానం పంపిస్తాను తెచ్చింది మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించి అక్కడ ఉన్న బిడ్డలు అక్కడ చుట్టూ ఎంతమంది బిడ్డలు వృద్ధులైన వారు కానీ నా తల్లి వయసులో ఉన్నవారు కానీ మరి నా తండ్రి ఎంతమంది బిడ్డలు హాస్పిటల్లో మరి సమయంలో బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఉండలేక మరి ఇంటికి రాలేక ఇబ్బంది పడుతున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ సహాయం చేయండి తండ్రి. ద్రవ్యాన్ని కేసుకుంటున్నాను డాక్టర్లతో మాట్లాడేవాళ్ళు నువ్వే అయ్యా. పరమ వైద్యులు నువ్వే కదనైనా అయ్యా. ఎంతగానో కనికరించి కృప చూపిస్తున్న దేవానికి స్తోత్రం. మా బిడ్డకి ఇప్పుడు కూడా మీ మధ్య శాంతిని కలచేయండి. తన కుటుంబ సభ్యులందరినీ ఆ బిడ్డ ఆత్మీయంలో నడిపేయాలని ఎంతో ఆశపడింది దేవా. ఆ కోరికను మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. మరి నా తండ్రి మరి నాగమ్మ మేడం జ్ఞాపకం చేసుకోండి. మరి అప్పుడని దీవించి ఆశ్రయించి అప్పుడకున్న లోన్లను తీర్చండి. అప్పుడైతే ఆరోగ్య బలం శక్తి తెచ్చి నాగమని ఆమె కూడా దీవించిన జ్ఞాపకం చేసుకుని సంతానం ఎత్తుపడుతుంది తండ్రి. మరి దాన్ని ఎత్తుపడుతుంది దేవా. అయ్యా చిన్న పిల్లలు చాలా జ్ఞాపకం చేసుకో. పసరికలు అంటూ అయ్యా రక్త కన్నం తప్పడం అంటూ మరి మైండ్ ఇదైపోయిందంటూ అయ్యా. మరి ఎన్నో రకాలంగా బిడ్డలకి నిన్న కరెంటు గ్రహీలు అవి పెట్టుకుంటాను దేవా. అక్కడ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డలు కనికరించు ఆ బిడ్డలను టెస్ట్ చేసి చూసే వాళ్ళకు కూడా నా తన ఓర్పు సహనం కలిగించిన ప్రేమ అనే మనసు వాళ్ళకు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం దేవ. వాళ్ళు దయగలిగి
ఆ ట్రీట్మెంట్ మంచి చేయడానికి కృప చూపించిన నా స్తోత్రం ప్రభా. అయ్యా నా తండ్రి మరి అయ్యి మాత్రం నుంచి అందరూ ఎదుగుపడుతున్నాం తండ్రి. అప్పుడే జ్ఞాపకం చేసుకుని అప్పుడే తీసిన ఇద్దరు బిడ్డలు బట్టి కూడా శుద్ధిస్తున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి అప్పుడే ఎంతగానో బిడ్డ కోరుబడి ప్రభు చాలా బాధపడింది, భయపడుతున్నారు ప్రభా తల్లి గారు దేవా. అయ్యా ఆ బిడ్డలు జీవితం అన్ని మర్చిపోయి పిల్లల కోసమే తప్పిస్తూ అయ్యా ఎంతో దిగులుతో భయంతో కన్నీళ్లు ఏడవలేక మింగుకోలేక మరి ఎంతో బాధపడింది. అప్పుడు జ్ఞాపకం చేసుకుందేవా నచ్చినప్పుడు అనుకుంటూ స్వస్థపరచు ఆరోగ్యవంతు ఆయుష్యందు మీరు దయ చూపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. మరి ఇక్కడ చేరిన ప్రమాణం వస్తున్నామని జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవా నీ వాక్యం ఎదగడానికి సహాయం చేయకుండా అయ్యా మనసుల దయలో మీ దయలో అయ్యా ఎదగడానికి అప్డేట్ ఇంటి అగ్ని కంచె వేసి కాపాడి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నా కోసం ఎంతో తప్పున పడి ప్రార్థనలు నతడి దివారాత్రులు వాక్యం ధ్యానం చేసుకుని సన్నిధిలో గోజాడుతూ మా అందరిని ఎత్తిపడుతూ మరి ఈ సందులో మొదలుపెడుతున్నట్టుగా నన్ను వారం వాళ్ళందరినీ ఆశీర్వదించడం బట్టి సుఖీ స్తోత్రం చెల్లించుకుంటూ మేమందరం అతనికి మహిమకరంగా అయ్యా అతన్ని మా అందరికీ మా కుటుంబానికి రక్షణకరంగా మరి మాకు బోధించిన మమ్మల్ని నడిపిస్తున్న అక్కగారికి ఆశీర్వదకరంగాను మంచి పేరు కాకి తెచ్చిపెట్టే వారికి మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని యేసు క్రీస్తున్నాం ప్రార్థించండి వేడుకొని పొందినాం మా తండ్రి. ఇశ్రాయేలులోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారంగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్ధులై ఉందురు. పండుగలలోను అమావాస్య దినములలోను విశ్రాంతి దినములలోను ఇశ్రాయేలీయులు కూడుకొను నియామక కాలములలోను వాడబడు దహన బలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారం. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహార్థ బలి పశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలి పశువులను సిద్ధపరచవలెను. ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడిని తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహార్థ బలి నర్పింపవలెను. ఎట్లనగా యాజకుడు పాప పరిహార్థ బలి పశువు రక్తం కొంచెం తీసి మందిరపు బంధముల మీదను బలిపీఠము చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణకు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. దేవుని మర్యాదగా పరిశుద్ధంగా మీ చిత్తానుసారంగా అందరూ కూడి నిన్ను భయపరచాలి కృప దయచేసినందుకు ఎంత స్థుతించినా కూడా తక్కువే ప్రభా. స్తోత్రం. అందరూ కలిసి నా ప్రభాని స్థుతించమన్నారు. ఇప్పుడు కూడా నా ప్రభా అందరం కలిసి నా ప్రభ యొక్క ఉపవాస ప్రార్థన నా తండ్రి దేవా. ఉపవాసం అంటే కేవలం అన్నం తినడం మాత్రమే కాదు ప్రభా, నీతో సహవాసం చేయడమే ఉపవాసం తండ్రి. నీ వాక్యంతో నింపబడ్డానికి జ్ఞానం కలగజేయమని ప్రార్థిస్తున్నాం. నామకవాస్తే ఉపవాసాల నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు ఇష్టమైన ఇంపైన సువాస యాగం గల ఉపవాసం మీతో సహవాసం చేయటం, మేము మీ యందు మీరు మా యందు నా ప్రభా చలించి ఫలించి ఉనికి కలిగి చూపించడమే నిజమైన ఉపవాసం అని గుర్తించిన ప్రభా 2026లో నీకు మహిమకరమైన ఉపవాసాలు చేయడానికి, మీరు కోరుకున్న ఉపవాసాలు చేయడానికి మీకు ఇష్టమైన ఇంపైన శ్వాస యాగంగా నా తల్లి మా హృదయం మా దేవ నా ప్రభా బలిగా అర్పించడానికి నా తల్లి మా యొక్క నా ప్రభా ప్రాణాత్మ దేహంలో నా తల్లి దేవ మా తల్లి ప్రాణాత్మకంగా పోయబడ్డానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నా దేవా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈ 2025లో జనవరి నుంచి ఇంతవరకు మేము చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చినారు. ప్రతి స్తుతి ధూపమై నా ప్రభా మీ సన్నిధిలో చేరి ప్రతి ప్రార్థన అంశంలో మా ప్రభా స్తుతి ధూపంగా మీరు మార్చినందుకు మేము స్తుతిస్తున్నాం దేవా. మీరు చేసిన మేళ్లకు ఉపకారాలకు అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు వింత కార్యాలు గొప్ప కార్యాలు సూచకులను బట్టి మేము స్తుతిస్తున్నాం. మీరు మా శైలంగా మా దుర్గంగా మా కోటగా ఉన్న దేవ మాకు తల్లి తండ్రి ఆదరణకర్త ఆశ్రయ దుర్గం, ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి నాయకుడు, ఒక మంచి నా ప్రభ నా తండ్రి మాకు బోధులుగా ఉండి కాపులుగా ఉన్నారు, మాకు డాక్టర్గా ఉండి నన్ను స్వస్థపరిచారు ప్రభా. మాకు న్యాయవాదిగా ఉండి న్యాయం చెప్పిన దేవుడు తండ్రి దేవా. మా పక్షంగా మాతను వ్యాజ్యం ఆడిన దేవుడు పని మేము స్థుతిస్తున్నాం దేవా. మా యజమానుగా అనుదినం మా ప్రతి అక్కర అవసరం తీర్చినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మీరు కవర్ చేస్తుందేవా స్తోత్రం దేవా. నా ప్రభా మధ్యాహ్న కాలచంద్రు చదవన లేఖన భావన ఆలోచించి గురించి మా అందరి జీవితాలను మీరు ఫలింపచేయరు కాక. ముఖ్యంగా నాగమ్మ మేడంకు మీరు ఇచ్చిన అద్భుతమైన స్వస్థత బిడ్డను తాకి
ధైర్యపరిచి నా ప్రభా నా తండ్రి స్వస్థపరిచిన దేవా స్తోత్రం. అలాగే వారి చెల్లి ముల్బాగు నుంచి వచ్చినటువంటి నాగమనేమను మీరు ఇచ్చిన అద్భుతమైన స్వస్థం బట్టి మేము స్తుతిస్తున్నాం. సహోదరి మల్లికకు మీరు ఇచ్చే స్వస్థం బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నెమ్మది సమాధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగే వారి తమ్ముడు మా ప్రభా నా తండ్రి శశి కృష్ణ బ్రదర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించిన దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. రైతుల కుటుంబాన్ని నా తండ్రి ఆశీర్వదించారు. బ్లెస్సిని దేవా నా ప్రభా ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఆమె పాలు పొంది నేను మహిమకరంగా తిరిగి శ్రీకాకుళం వెళ్ళడానికి మార్గం సాధన చేస్తున్న దేవా స్తోత్రం. దేవా అలాగే నా ప్రభా సింగపూర్ నుంచి లతా దత్తు దేవా నా ప్రభా నా తండ్రి మరి మా ప్రభా జెస్సికను నోబోను క్షేమంగా పడిపించి దేవా మీకే స్తోత్రం. నిన్న దినారా సంతోషంగా వారి క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్పొందిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగనే నా తండ్రి సహోదరి గ్లోరీ నా ప్రభ నా తండ్రి మరి ఎస్ఐ వీరన్న డాక్టర్ నా ప్రభ నా తండ్రి దేవా మీ నామంలో మీ రక్తంలో అరించూసిని మీరు కనికరించిన దేవా వారి పిల్లలందరినీ మీ జ్ఞానాత్మతో నింపిన దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ముఖ్యంగా హైమావతి పాపలో మీ నామం మీ రక్తం ప్రోహించినారు. ఈ రోజు ఏడుపుని మీరు మాన్పించినారు. ఈ ఏడుపు ఇక మీద రాకుండా ఆమెను ఏడుపు కలుగజేసే దుష్ట శక్తులు ఏ స్థలంలో గర్దించి పాదాలుగా బంధించలేదు. అవును ప్రభా హైమావతి గర్భంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఏడ్చింది అని మీరు తెలియజేస్తున్నాం. గర్భంలో ఉన్నప్పుడు తల్లులు ఏ విధానంలో ఉంటారో పిల్లలు అదే విధానంలో ఉంటారు. దేవా గర్భంలో ఉన్నప్పుడు ఆమె ఎక్కువగా వాక్యంలో ప్రార్థనలో ఆనందించినప్పుడు పెద్ద పాప ఆనందంతో సంతోషంతో గంతులు వేసింది తండ్రి స్తోత్రం. దేవా గర్భంగా ఉన్న తల్లులందరికీ జ్ఞానం కలగచేయండి. ఎట్టి పరిస్థితిలో కూడా వారి ఆత్మలో మాత్రమే ఆనందించడానికి, ఆత్మలో గంతులు వేయడానికి మీరు నేర్పించడానికి ప్రార్థిస్తున్నాం. వారు కేవలం ఆ 9 మాసములు మా ప్రభా నీకు సాక్షిగా సాధారణంగా ఉంటే 90 సంవత్సరాల వరకు నెమ్మది సమాధానం ఇస్తారు. దేవా 9 మాసములలో తల్లులందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. తల్లులందరూ వాక్యం అనే పాల చేత తమ పిల్లలు పెంచడానికి మీకు పుట్టుకతో పుట్టినది పుల్లలతో పొడిచినా పోదన్నారు. కానీ ఈ సమయమందు మీకు అది అసాధ్యం మా ప్రభా కాదు. మీకు సమస్తమును సాధ్యమే. పుట్టుక ద్వారా వచ్చిన ప్రతి చీకటికి లైఫ్ వచ్చమని దేవా పుట్టుకతో వచ్చిన పాపాన్ని పరిహరించడానికే మీరు వచ్చారు. అందుకు మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ మమ్మును మా ఆత్మను మీ చేతులకే సమర్పిస్తూ నజరైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నజరేతు నామములో, నజరేతు నామములో సంపూర్ణమైన సంతోష సమాధానం సమృద్ధి స్వస్థత నజరేతు నామములో సంపూర్ణమైన ఆనందం ఆదరణ ఆశీర్వాద అభివృద్ధి నజరేతు నామములో సంపూర్ణమైన విడుదల విమోచన విశ్వాసం విధేయత వినయం విజయం నజరేతు నామములో సంపూర్ణమైన జ్ఞానం బలం శక్తి మహిమ ఘనత ప్రేమ పరిశుద్ధత ప్రభావం ఐశ్వర్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటి? పాప పరిహారార్థ ఏంటి చెప్పండి? అందరు కట్టి చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. పాప అదేంటి యేసయ్య జననం కదా నిన్ననే. మరి పాప పరిహారార్థ బలి గురించి ఈరోజు ధ్యానం చేస్తున్నారని మనం అనుకోవచ్చు. అసలు యేసయ్య జననమే పాప పరిహారం చేయడానికి వచ్చాడు. యేసయ్య జననం ఎందుకు చెప్పండి? మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. పాప పరిహారం చెయ్యడానికే యేసయ్య రావడం అంటే కేవలం మానవాకారంలో మరి తల్లి మరియ గర్భంలో జన్మించడం. ఆయన అంతకంటే ముందే ఉన్నారు. ఆయన 2025 సంవత్సరాల క్రితము జన్మించినాడని కాదక జగత్తు పునాది వేయబడక ముందే యేసయ్య ఉన్నాడు అని మనము మొదట సృష్టించినటువంటి వాటిలో మొదట దేవుడు నన్ను సృష్టించను అని
మనము సామెతలు 8వ అధ్యాయంలో చదవమన్నా మీరు కూడా కంటెక్ట్ చేయండి. ఇంటికి పోయి తర్వాత చదివి చాలా మంది ఆశ్చర్యపడి మన నాతో మాట్లాడినారు, ఎన్ని మర్మాలు ఉన్నాయి. యేసయ్య అక్కడే ఉన్నాడు. నరులను చేసినప్పుడు యేసయ్య ఉన్నాడు. భూమి పునాదులు వేయబడక ముందే యేసయ్య ఉన్నాడు. ఈ యొక్క సృష్టిలో అంటే ఆ చంద్ర నక్షత్రములను కానివ్వండి, కెరాపులు శరాపులు వాటిని సృష్టించక ముందే అవన్నీ దేవుని సృష్టిలో ఒక భాగమే. అన్ని దేవుని సృష్టిలో భాగమైన ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చొప్పున నరులను చేశాడు. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క కెరాపులు శరాపులు కొన్ని వేల సంవత్సరాల క్రితం వాటికంటే ముందే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే తేడా ఏంటంటే తండ్రి అయిన దేవుని చేత సృష్టింపబడిన ఈ కెరాపులలో కొందరిని ప్రధానులుగా చేశాడు. ప్రధానులుగా చేసినటువంటి 7 ప్రధానమైనటువంటి దూతలను కూడా మనం చూస్తాం కదా, ప్రధానమైనటువంటి దూతలు. అయితే 7 ప్రధానమైన ఆ దూతల్లో ఒక దూత ఏం చేసిందంటే దేవునికి విరోధమైన విధానంలో విరోధమైన పాపం అంటే దాన్నే అక్కడనే పాపం వచ్చింది. ఎక్కడ పాపం జరిగింది అంటే చేతులతో పాపం చేయాలా, లేకపోతే ఇంకా దేనితో పాపం చేయాలా? దేనితో పాపం చేసిందా? హృదయంలో, మనస్సులో అనుకునిందంట. ఏమని అనుకుందంటే దేవుడేనా, దేవునికి ఉన్న క్యారెక్టర్స్ అన్ని నాకున్నాయి, దేవుని కంటే నేనేం తక్కువ, లేకపోతే పలానా సేవకుల కంటే నేనేం తక్కువ అనడమే పాపం. ఇతరులతో మనం పోల్చుకొని మనం హెచ్చించుకోవడమే పాపం అండి. అక్కడ తనను తాను హెచ్చించుకుంది, అది పాపం అయిపోయింది. ఆ పాపము దాంతోనే పోలేదు. అది పాపము చేసినటువంటి ఆ లూసిఫరు ఎంత కుయుక్తి గలది, చాలా కుయుక్తి గలది. పాము యుక్తి కాదు, కుయుక్తి గలది. పాము ఎలాంటిది? కుయుక్తి గల స్వభావం ఉంది. అందుకని ఆ పాములోకి ప్రవేశించేటట్టుగా చేశాడు దేవుడు దాన్ని. పాములాగా పొట్టతో పాకే బ్రతుకు ఇచ్చినా దానికి బుద్ధి రాల. అంతవరకు బహు సౌందర్యంగా ఉంది. 28వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే, 16వ అధ్యాయంలో యెహెజ్కేలులో నువ్వు పుట్టినప్పుడు బయట పాలవేయబడినావు, నీకు ఉప్పు రాయలేదు. ఉప్పు చాలా శ్రేష్టమైనది శరీరానికి. అందుకే పుట్టిన పిల్లలకు ఉప్పు, పసుపు కదా, వేపాకు వేసి స్నానం చేస్తారు. ఈ చలికాలంలో అలా చేయడం కూడా మంచిదే. ఎందుకంటే చలికాలం ఎక్కువగా అదేంటి పగుళ్ళు వస్తుంటాయి. పగుళ్ళకు ఉప్పు, వేపాకు, పసుపు, నూనె కూడా మంచి నూనె కానీ ఏదైనా ఒక నూనె మంచి ఆవ నూనె ఇస్తే ఇంకా మంచిది, చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరికైనా కూడా. ఎందుకంటే చలికాలం ఎక్కువ చిన్న క్రిములు ఉంటాయి, దోమలు అవన్నీ కూడా కదా. వేసవికాలంలో తక్కువ ఉంటాయి. వాటి ద్వారా వచ్చే ప్రతివిధి కూడా మనకు లైన్ అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. క్రిమి సంహారణ అన్నమాట. క్రిమి సంహారణి అనే విధానము తండ్రి అయిన దేవుడే. అంటే అప్పటికి ఇంకా వైద్యము ఎక్కువగా లేదు కదా. అయితే వైద్యం లేని ఆ సమయంలో దేవుడే చెప్పాడు. ఏమని అంటే నువ్వు పుట్టినప్పుడు నీకు నాభి సూత్రం కట్ చేయబడలేదు, నీకు ఉప్పు రాయలేదు కదా, భర్త చుట్టలేదు. భర్త చుట్టాలి. దిగంబరత్వం పుట్టిన వెంటనే అంటే కడుపులో ఉన్నప్పుడంతా కూడా వస్తతో ఉన్నట్టే అను కదా. కడుపులో ఉన్నప్పుడు బయట వాళ్ళ అవయవాలు మనకు కనపడతాయి, కనపడవు. దేవుడు దాచి ఉంచినాడు, ఒక కవరింగ్ ఇచ్చినాడు అనమాట. దేవుడు పుట్టే శిశువుకు దేవుడే తన యొక్క చేతులలో దాచుకున్నాడు, తన యొక్క ఉనికిలో ఆ పిల్లలను దాచేసుకున్నాడు. బయట వచ్చిన వెంటనే వాళ్ళకి ఏం చేయాలంటే బుట్ట చుట్టాలి. అందుకే పుట్టిన పిల్లలకు స్నానం చేయించి వెంటనే ఏం చేస్తారు, చుట్టేసి చూపిస్తారు అందరికి కదా. అది హల్లెలూయా. అంటే ఆ బట్ట చుట్టడం అనేది ఒక విధమైన రక్షణ. ఈ యొక్క వాళ్ళు తల్లి గర్భంలో నుంచి భూలోకంలోకి వచ్చారు కాబట్టి భూ సంబంధమైన క్రిములు వాళ్ళ శరీరానికి అండకుండా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసమే బట్ట చుట్టారు. తల్లులు కూడా గ్లౌజెస్ వేసుకునే పిల్లల్ని ఎత్తుకోవాలంటారు. యాక్చువల్గా అయితే పద్ధతి అదే. మరి మీరు ఏం చేస్తున్నారు నాకు తెలీదు. చిన్నపిల్లలు 3 మాసాల వరకు తల్లులు గ్లౌజెస్ తోనే పిల్లలను టచ్ చేయాలి కూడా యాక్చువల్గా అయితే. నాతో కొంతమంది షేర్ చేసుకున్నారు కాబట్టి చెప్తున్నా. మా అమ్మ ఎప్పుడు ఆ గ్లౌజెస్ లేకుండా తమ్మలో ఏదో ఒకటి చుట్టుకొని పిల్లల్ని ఎప్పుడు వేసుకునేదంట. తర్వాత పిల్లల కాళ్ళకు సాక్స్, చేతులకు కూడా సాక్సులు అవైలబుల్గా వేసింటారు. అవి ఎండవనుకో వెంటనే ఏదో ఒకటి గుండె చుట్టేస్తారంట. హల్లెలూయా. అది ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళంటే వాక్యంలో దేవుని వాక్యంలో అన్నీ ఉన్నాయి మనకు. అంత సౌందర్యంగా ఉన్నటువంటి ఆ లూసిఫర్ పడిపోయిన వెంటనే వాడి పాపము
ఏం చేసిందంటే ఆదాము అవ్వలలో ప్రవేశపెట్టింది. ఆదాము అవ్వలు అంతవరకు తల్లి గర్భంలో శిశువు ఎలాగ ఉన్నాడో అలాగే ఉన్నారు. ఏదైనా తోట అన్నది ఎలాంటి తల్లి గర్భంలో ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్న పిల్లలు వాళ్ళు మాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారా? ఏమడగదు. దేవుడే వాళ్ళకి అన్ని సమకూరుస్తుంటారు. అలాగా దేవుడే ఏదైనా తోటలో వాళ్ళకి అన్ని సమకూర్చున్నారు. అంత స్వేచ్ఛ ఇచ్చినారు. అంత మంచి ఫ్రీడమ్ ఇచ్చినటువంటి ఆదాము అవ్వలు తను సృష్టించినటువంటి అది దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసి నరులను ఎంతో ప్రత్యేకపరచని వాళ్ళతోనే ఎల్లప్పుడూ ఉండాలని ఆ పరలోక సైన్య సమూహంలో కెరాపులు 24 గంటలు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని స్తుతిస్తున్నా కూడా నరులతో ఉండాలని ఎంత ఆశతో దేవుడు వస్తే దేవుని యొక్క ఆశను భంగపరిచినట్టు బాధ పెట్టాడు. అందుకని పాపము లోకంలో అంతవరకు పాపం భూలోకంలో లేదు, ఏదైనా లేదు. ముఖ్యంగా అపవాదిలో మాత్రమే ఉంది. అపవాది ఇంకా ఎవరిని పాడు చేయలేదు. వాడొక్కడే కాపీ అయినాడు. అంత బాగా దూతలు కాపీలైనారు. వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. ఇంకా వేరే దేళ్లలో ప్రవేశించారు. పాములో తర్వాత ప్రవేశించారు. వాడు ఎవరు? ఆదాము అవ్వకు బాధ పెట్టినందుకు వాడు సర్పంలో పోయాడు. అంతవరకు పాములన్నీ విషయం లేదు, తోడేళ్లలో చెడు ఆలోచన లేదు, సింహంలో చెడు లేదు, దేంట్లో చెడే లేదు, అంత మంచిగా ఉంది. అలాంటి సమయంలో నిజంగా ఈ మానవుడు చేసిన ఆ పాపానికి పరిహారం చేయడం కోసమే అంటే యోగులో పాప సహితులలో నుంచి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు అంటాడు దేవుడు. పాప సహితుడు అంటే ఎవరు? పాపం చేసిన వాడు. అవును కదా? పాప సహితుడు అంటే పాపం చేసిన వాడు. పాప సహితులలో నుంచి పాప రహితుడు అంటే యేసయ్య. పాప రహితుడు యేసయ్య తప్ప ఇంకెవరు లేదు. ఎందుకంటే ఆదాము అవ్వ నుంచి పాపమే. ఆదాము అవ్వ నుంచి జన్మతః పాపలం మనం. అంటే మనం స్వయంగా పాపం చేయకపోయినా ఆ ఆదాము యొక్క పాపము అందరికి ఒకరి నుంచి ఒకరికి అదే అంటుజాడ్యం కరోనా వైరస్ లాగా కనుకొని పోయింది. ఎంతవరకు అదేంటే మానవుడు నిర్మూలమయ్యే వరకు ఇంకా ఉంటుంది. భూమి ఆకాశంలో అయిపోయే వరకు ఉంటుంది. అయితే అలాంటి పాపం అది జన్మతోనే వచ్చిన పాపం కాబట్టి వాళ్ళుగా పరిహారం చేసుకోలే. జన్మంతో వచ్చిన పాపాన్ని పరిహరించుకునేటువంటి అవకాశమే లేదు. అలాంటి టైంలో తండ్రి అయిన దేవుడు జన్మ పాపాన్ని తర్వాత పోగొట్టడానికి యేసయ్యను వచ్చాడు. రెండవ పాపం, ఇది మొదటి పాపం, జన్మతో వచ్చేది మొదటి పాపం. పాప పరిహారార్థ బలిగా యేసు ప్రభుల వారిని అక్కడ గొర్రెగా వధించి యేసయ్య యొక్క ఆ యొక్క చర్మపు చక్కాలను ఆదాము అవ్వలకు తొడిగించి వాళ్ళ పాపాన్ని ఏం చేశాడు? కప్పివేశాడు. కొంచెం సిగ్గును కప్పివేశాడు. తర్వాత రెండవది ఏంటంటే అపరాధం. రెండవది ఏంటి? అపరాధ పరిహారార్థ బలి. ఒకటి పాప పరిహారార్థ బలి, రెండవది అపరాధ పరిహారార్థ బలి. ఈ అపరాధం అన్నది దేవుడు చెప్పిన దానిని చెయ్యకపోవడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అక్కడ? ఎందుకు మీరు తప్పు చేశారంటే నువ్వే కదా ఈ సృష్టించింది, వీడు చేసినాడు వాడు చేసినాడే, నువ్వే కదా నాకు అవ్వనిచ్చావు, అవ్వదిన ముందు నేను తిన్నా ఒకరి మీద ఒకరు, నేనేం కాదు అదే వాడు ఇచ్చినాడు ఆ సాతాను నువ్వే కదా చేసింది, ఆ సాతాను నువ్వు చేయకపోతే వాడిని ఇక్కడ పంపకపోతే నేను చేసా అన్న వేలో మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళ ద్వారా మాకు వచ్చింది, మాకు మేముగా చెయ్యలేదు అని ఒకరికి మీద ఒకరు నెపాలేసుకున్నాం. ఇప్పుడు రెండో పాపం ఏంటంటే అపరాధం. వాళ్ళుగా చేసిన పాపం. వాళ్ళుగా చేసిన పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. చేయవద్దని దేవుడు అన్ని చెప్పాడు. మనకు ఆదికాండం నుంచి ప్రకటన వరకు చాలా వివరణలు ఉన్నాయి. ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదు. గలతీ 22లో చెయ్యాలి, గలతీ 19లో ఇవి చేయకూడదు. మత్తయి సువార్త 15-17 చేయకూడదు. అవన్నీ అపరాధమే. అవన్నీ అపరాధం. మానవుడు స్వయంగా తనకు తానుగా తెలిసి కూడా చేసిన పాపాలు అవి. తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు కాదు. తెలియక చేసే దేవుడు క్షమిస్తాడు. ఇవన్నీ తెలిసి చేసిన పాపాలు. తర్వాత ప్రకటన 21:8లో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు వీళ్ళంతా కూడా రెండవ మరణం కావద్దాం. రెండవ మరణం నరహంతకులు అనే మాట చాలా అక్కడ మనం ఆది కాండంలోనే హత్య జరిగింది. హేబేలు కదా, కారణం లేకుండా నిర్హేతుకంగానే మనం నేను చూసుకున్నాం. కారణం లేకుండా హేబేలు చంపాడు. హేబేలు చావుకు మరణానికి కారణమే లేదు. కొన్ని మరణాలకు కారణం ఉంది. పాపం వల్ల
వచ్చు జీతం ఏంటి? మరణం. మరి ఇక్కడ హేబెలు ఏ పాపం చేయరా? కారణం లేకుండా అక్కడ మరణం వచ్చింది. కారణం లేకుండా వచ్చిన ఆ మరణాన్ని మృంగి వేయడం కోసమే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ పాపం వల్ల వచ్చే ఆ మరణం నుంచి మనం తప్పించడానికే వచ్చాడు. ఆ మరణం ఎలాంటి మరణం అంటే నిరంతర మరణం, నిరంతర నరక యాత్ర, నిరంతర ఏడ్పు, వేదన, రోదన, అపజయం, తర్వాత కాల్చబడ్డం, ఇంకా దుఃఖము, ఎప్పటికీ కూడా ఆ దుఃఖం నివారణ కానిది. అలాంటి యొక్క మరణం నుంచి తప్పించడానికే యేసయ్య వచ్చాడు. అందుకే మరణం ఆయన ఏం చేశాడు? మృంగి వేశాడు. ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఆదాము అవ్వలకు దేవుడు చెప్పాడు, మీరు ఈ పండు తిని దినమున ఏం చేస్తారు? మీరు చస్తారన్నా. వీడేం చెప్పినాడు? అబద్ధాలు చావరన్నాడు. అబద్ధాలు చెప్పినాడు వాడు. అబద్ధాలు చెప్పి చావరు అని చెప్పాడు, చంపేశాడు. వాడి పని అంతే, వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్పేటోడే. తర్వాత మనం చూస్తే హేరోదు దినాల్లో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? యూదుల కోసం ఒక రాజు పుట్టాడు అంటే మత్తయి సువార్త ఆ యొక్క 2వ అధ్యాయం 3వ వచనంలో అందరికీ కలవరం వచ్చిందంట. ఏమొచ్చింది? మళ్ళీ చెప్పాలి. రాజు పుట్టినాడంటే అందరికి సంతోషం ఉండాలి కదా. మరి ఇది విచిత్రంగా ఉంది. అందరికి అక్కడ ఏమొచ్చింది? కలవరం వచ్చింది. అయితే రాజు పుట్టాడని కలవరం వచ్చింది, కానీ వాళ్ళు నరహత్య చేస్తారని చెప్పరా. రాజు పుట్టాడని శాస్త్రాలు అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకు తెలియంది ఏంటంటే తెలియకుండా వచ్చింది నరకం, తెలియకుండా వచ్చింది నరహత్య. యేసుగా పుట్టాడని ప్రవక్తలు చెప్పినారు, ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు, అందరు వింటున్నారు. కానీ నరహత్య జరుగుతుంది కదా అని చెప్పలే. వాళ్ళు చెప్పినారా? 2 లోపల సంవత్సరాల పిల్లలు చంపుతారంటే వాళ్ళు ఎక్కడి నుంచి దాపెట్టారు. ఆంధ్ర స్వాధన పడినారు. ఎప్పుడైతే యేసయ్య పుట్టాడు అని చాటింపు జరిగిందో అందరూ జ్ఞానులు అందరూ కలిసి మేము విన్నామని దానికోసమే ప్రత్యేకంగా వాళ్ళు వచ్చారు. ఎన్ని సంవత్సరాలు కూడా ప్రయాణం చేసి. కానీ పలానా చోట భయంకరమైన వధ జరుగుతుంది, ఆ వధను ఆపుదాంలోనే ఏ జ్ఞానులైనా వచ్చినారా? రారా. ఆ రోజు రాత్రికే అయిపోయింది. అప్పుడప్పుడు తీసుకుని నిర్ణయం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎన్ని సంవత్సరాల క్రితం అంటే రేపటికి 2 సంవత్సరాలు అయింది. అప్పటికి ఇంట్లో ఉన్నాడు అయితే పాకలో లేడు. ఇంట్లో ఉన్నప్పుడే జ్ఞానులు దర్శించినారు. మనల్ని పశువుల పాక పెట్టి ఆ పాకలోకి జ్ఞానులు సెంటగా పెడుతున్నారు. పాకలోకి జ్ఞానం రాదా, ఇంట్లోకి వచ్చినారు. అందుకనే మనం చెప్పే బోధలు అలాగే ఉన్నాయి, మనం చెప్పే పనులు కూడా అలాగే ఉన్నాయి. ఆ ఇంటిలోనికి జ్ఞానులు వచ్చి తల్లిని శిశువుని దర్శించి బంగారు సామ్రాజ్య గోధుమ వాళ్ళు అర్పించినారు. పాకలో ఉన్నప్పుడైతే నక్షత్రం వెలుగొచ్చింది, దూతలు పాటలు పాడినారు, గొల్లలు వచ్చినారు, వాళ్ళు కూడా పాటలు పాడినారు. వాళ్ళు గొర్రెలను సమర్పించి వాళ్ళు వెళ్ళిపోయినారు. అయిపోయింది వాళ్ళు. ఇక్కడ హేరోదు ఎప్పుడైతే నిజంగా విషపు చూపు కలిగి ఉన్నాడో, నిజంగా హేరోదు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేశారు. ఎంత బాధ చూడండి. యూదుల రాజు ఎక్కడ అన్న వెంటనే మరణం వచ్చింది. ఇలాగా చంపుతారనే అనౌన్స్మెంట్ లేదు, కానీ యూదుల రాజు పుట్టాడన్నది ప్రవక్తలందరూ చెప్పినారు. రామాల అంగలార్పు వినబడును అని కొంత మాత్రమే, అది ఎవరికి అర్థం కాదు. రామల అంగలార్పు అంటే ఏమనుకుంటారు? ఎవరో ఒకరికి బాధ ఉంటుంది అనుకుంటాం, అంతేగాని 2 సంవత్సరాల పిల్లలందరూ చెప్తారని ఏదని అనుకుంటారు అనుకోండి. ఎప్పుడే కానీ చెడు అనౌన్స్ చేయకుండా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. పాపము నీకు చెప్పకుండా వస్తుంది నీ దగ్గరికి. చెడు నీకు తెలియకుండా నీకు ప్రవేశిస్తుంది. చెడు ఎప్పుడు అనౌన్స్మెంట్ చేయడు. దేవుడు ముందే చెప్పాడు నువ్వు చస్తావని, కానీ వీడు ఏమైనా అనౌన్స్ చేస్తాడు? వీడు అన్ని అబద్ధాలు చెప్తాడు. ఏం కాదు అంటాడు, కానీ చేసేస్తాడు. బట్ పని చావని చంపేస్తాడు. దేవుడు ఏమంటా? నువ్వు చస్తావంటాడు. మనమేమి నువ్వు చస్తావంటే నా శాపం పెడతావా అంటాడు. దేవుని సన్నిధికి రండి, కాలు చేతులు లేకుండా కాపాడుతుందంటే నాకు కాలు చేతులు తిరగాలని ఇష్టమా? ఉంటుందా కదా అంటారు. కాలు చేతులు ఇరగడం అంటే అర్థమైంది, నీ కష్టార్జితము ఆశీర్వదించబడకుండా అప్పుల్లో ఉన్నా అంటే నీ కాలు చేతులు ఇచ్చినట్టే అన్నా కదా. కాలు చేతులు ఇచ్చిన వాళ్ళు పని చేసుకుంటారు, చేస్తారు, అప్పుల్లోనే ఉంటారు. సేమ్. అందుకనే దేవుడు యథార్థంగానే మాట్లాడతారు. దేవుడి పిల్లలు కూడా యథార్థంగానే మాట్లాడతారు. దేవుడు ముందే చెప్పి నువ్వు చస్తావు అన్నాడు. నన్ను చావవుతావా, నన్ను ఎందుకు ఇచ్చినావండి అని రివర్స్ గేర్లు మాట్లాడినాడా? నోరు మూసుకున్నాడు. ఈ పండు తిని దినంలో చస్తావు, పండు తింటేనే చస్తావు. నువ్వు మందిరానికి వస్తే నువ్వు చావవు. నువ్వు దేవుని సన్నిధిలో లేకపోతే అంతే నీ బ్రతుకు. అయిపోవాలి
హ్యాండ్లో ఉన్నావు, వాడు ఏమైనా తీసుకుంటాను ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. వాడు నీకు చెప్పి రాడు, వాడు దొంగ చెప్పి వస్తాడా? యేసయ్య చెప్పి వచ్చినాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంతే చెప్పాడు, ఇది పాపము, ఇది చెయ్యొద్దు, తిరుగుబాటు చెయ్యొద్దు, అల్ప విశ్వాస, అవిశ్వాస, అవిధేయత ద్వారా అయితే ఇశ్రాయేలీయులందరూ కూడా చాలా మంది చనిపోయారు. చెప్పాలనుకుంటే 3 లక్షల మంది అనుకోవచ్చు, క్షమించండి 30 లక్షలు, 6 లక్షలు కాల్గొలమే. తల్లులు పిల్లలు కలిసి చాలా మంది 20 సంవత్సరాలుగా పైబడిన వాళ్ళందరూ చచ్చిపోయినారు. వాళ్ళందరూ ముందే దేవుడైతే వాళ్ళని చస్తారని చెప్పలేదు, కానీ తిరుగుబాటు చేయొద్దని చెప్పినాడు, అవిధేయత వద్దన్నాడు. వాళ్ళ అవిధేయత ద్వారా వాళ్ళ అపరాధం, వాళ్ళ సొంత అపరాధం, ఎవరి నుంచో వచ్చింది కాదు, వాళ్ళుగా అవిధేయత, అవిశ్వాసం, అల్ప విశ్వాసం, తిరుగుబాటు ద్వారా వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో కూర్చబడి వాగ్దానంలో స్వతంత్రించుకోలేదు. అందుకే ఇది ఈరోజు వాక్యం. నీకు వాగ్దానం ఇచ్చాడు 2025 వాగ్దానం, నీకు నెరవేరిందో లేదో ఒకసారి కష్టం. నెరవేరలేదు అంటే దేవుడికి మనం విరోధంగా ఏమైనా చేశామేమో. ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చాడు దేవుడు. మన దేవుడు వాగ్దానం స్వతంత్రించుకునే వారంగా ఉన్నారు. ఈ వాగ్దానం అయిపోయింది, ఇదే నెరవేర్చబడకపోతే మనం సంబరాలతో అంబరాలతో జనవరి రోజు మీద పడి ఒకరికంటే ముందు చూసుకొని వాగ్దానం తీసుకుంటాం. అవునా కదా? తీసుకుంటారా? మరి నెరవేరుతున్నాయా? అంత ఆతృతతో వాగ్దానం తీసుకొని అది చదువుకొని అయిపోయారా గుట్టదాకా రోజు ఆ వాగ్దానం ఎటువంటి ప్రార్థన చేయాలి. వాగ్దానం అంటే దేవుని మాట, వాగ్దానం అంటే దేవుని దర్శించినాడు. దేవుడు నన్ను దర్శించాలా? ఎవరైనా నేను ఇప్పుడు అడిగినా అనుకో, దేవుడు నేను దర్శించినాడా అంట, మీరంతా ఏమంటారు? చెప్పాలి త్వరగా చెప్పండి. దేవుడు దర్శించినాడే దర్శించినాడు అంటారా, దర్శించలేదు అంటారా? ఎట్లా దర్శించినాడు? వాగ్దానం అంటే వాక్యమే. చాలా మంది ఒక పెద్ద కాన్ఫరెన్స్ లో దేవుడు మేము దర్శించినా అంటే దర్శించడం చేతులు ఎత్తంటే చాలా కొంతమంది ఎత్తినప్పుడు మేము ఎలా దర్శించాలో చెప్పండి అంటే ఎత్తినాడు చేతులు, ఏం చెప్పలేక ఊరుకున్నాను. నేను వెంటనే వాక్యం ద్వారా నన్ను దర్శించాడు. వాళ్ళు అన్నారు అదే వాక్యం ద్వారా అంటే ఎక్స్ప్లెనేషన్ ఈజ్ దట్ వర్డ్ అన్నాడు. అంటే చెప్తున్నా, నేను వాక్యం చదివేటప్పుడు దర్శించినాడు, ధ్యానించేటప్పుడు దర్శించినాడు, నేను నడుస్తున్నప్పుడు దర్శించినాడు దేవుడు. ప్రతి జన్మలో వాగ్దానం, అది ఒక్కటే కాదు, గ్రంథ వాగ్దానం వెళ్ళి దేవుడు అంటే బిగ్ క్లాప్స్ వితౌట్ మై నాలెడ్జ్. నాకు తెలియకుండా నేను చెప్పేసిన, నాకు తెలిసినంత వాగ్దానం ద్వారా దర్శించాడని అనుకున్నాను. తర్వాత నాకు తెలుసుకున్నా అవన్నీ చేస్తాయి. నేను నడుస్తుంటే దేవుడు నన్ను దర్శించినాడు, ఆటో ఉన్నప్పుడు దర్శించినాడు. అంటే దేవుడు వాక్యం నాకు గుర్తొస్తే నేను పక్కన వాళ్ళకి చెప్తున్నా కదా, దర్శిస్తున్నాడు. నాకు దర్శించడమే కాదు, వేరే వాళ్ళు కూడా దర్శించేలాగా నేను చేస్తాను. కానీ దే డిడ్ నాట్ ఐడెంటిఫై దట్ వర్డ్. They did not see the Lord of God. They did not see the love of Jesus. They did not see the blood of Jesus. They did not see the crucifixion of Jesus. నేను చెప్తున్నా, వాళ్ళు కళ్ళు మందం అయిపోయినాయి కాబట్టి చూసే వాళ్ళు ఓపెన్ అయిపోయినాయి. అందుకనే అన్ని చాలా మంది వచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. అన్నిలో అనేక మంది రావడానికి మనం చెప్పింది ఎప్పుడైతే వాళ్ళు గుర్తించగలుగుతారో, మన పాపంలో మన లోపాలు మనం తెలుసుకున్నప్పుడు వెంటనే దేవుడికి ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన గమనించవలసిన విషయం ఉంది. మనం ఎంత కన్నీటి ప్రార్థన చేసినా పశ్చాత్తాపడడానికి మానవునికి మాత్రమే అవకాశం ఉంది. ఎవరికి అవకాశం లేదు? అవకాశం లేదు కాదు, దేవుడు ఇచ్చిన వాళ్ళు తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. కొందరు మారకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అపవాది సంబంధులే, వాళ్ళు సర్ప సంతతి ఎన్ని ఏళ్ళున్నా మారదు. అపవాది సంతతి ఎన్ని సంవత్సరాలు ప్రాణం చేసినా మారదు. వాళ్ళు భ్రష్టులు. భ్రష్టత్వానికే దేవుడు వాళ్ళు పుట్టించినాడు, నాశనం చేయడానికే నాశనం పుట్టిన దేవుడు కలగజేసినాడు. అంతే. నువ్వు 100 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రాణం చేయబడిన మార్పు వస్తుందా? రాదు. లూసిఫర్ కోసం ప్రార్థన చేసేవాడన్నా మారినారని చెప్తారా? కొంచెం మారినాడు, వాడికి బుద్ధి వస్తుంది అంటారా ఎవరైనా? బుద్ధి వచ్చి వాడు మన దగ్గర నుంచి కాలిపోతాడు, కానీ వాడు మళ్ళీ మోహంలో పోతాడు. దానికి బుద్ధి రాదు, మన దగ్గర నుంచి పోతాడు అంతే. వాడు బుద్ధి వచ్చి ఏసైని మానుకున్నాడు. మరి ఏసైని మానుకున్నారా? మళ్ళీ అందరినీ చదువుతాడు. వాడికి ఎన్నేళ్ళు ఉపవాసం ఉన్నా కూడా, కొంతమంది మన కుటుంబంలో కూడా లూసిఫర్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇస్కరియోతు యూదువ లాంటి వాళ్ళు ఉన్నారు, నాశనకృతులు ఉన్నారు, భ్రష్టులు ఉన్నారు. వాళ్ళకి ఎన్ని చెప్పినా మార్పు అనేది రాదు.
కొంతమంది పశ్చాత్తాపడి పేదలాగా వస్తారు. నిన్న కూడా కొన్ని రోజులు దాని పిల్లలు రాత్రి ఎంత బాగా వచ్చినారు. ఎందుకు వచ్చినారంటే చర్చిలో ఏదో గొడవ జరిగింది, పొయ్యి కూడా వేస్ట్ అయింది, వాటిని కూడా వినట్లేదు. పొయ్యి కూడా అది ఏందో ఏంటి ఊళ్ళో సంతలాగా ఉంది, చర్చిలాగా లేదు, ఏముంది సంతలాగా అనుకునే వాళ్ళు మళ్ళా పశ్చాత్తాపడి రాత్రి వచ్చినారు. సంత గోళలు సంత గోళలు దేవునికి మహిమ కాదు, ఆత్మతో సత్యంగా ఆరాధించండి. కాబట్టి యేసయ్య రాకడ ఎందుకంటే పాపంను పరిహారం చేయడం కోసమే యేసయ్య వచ్చాడు. అలాగనే హైందవులు కూడా చాలా పండుగలు చేస్తారు. ఏంటంటే ఆ అపవాది చచ్చినందు వలన, అంతే కదా, నరక చతుర్దశి నరకలు చంపేశాడు, అంతే కదా. దీపావళి వాడు ఎప్పుడు చీకట్లో ఉండేవాడు, వాడికి వెలుగంటే ఇష్టం లేదు, వాడికి చీకట్లోనే అన్ని ఆడబెట్టుకోండి, అవి ఇవి రోజు కానీ పంపించండి, వాళ్ళు తిన్నానన్నాడు, చీకట్లోనే వాడు. అలాంటి నరకాసుడు చనిపోయాడు కాబట్టి వాళ్ళు దీపారాధన చేసుకుంటారు. మనకైతే మన పండుగలు వేస్తే ఇచ్చిన పండుగ. పాపం చేసినప్పుడు ఎవరికైనా పండుగ ఉంటుందా? ఎండగానే వాడు చచ్చిపోయే వరకు పాపం వాళ్ళు వెంటాడుతూనే ఉంటుంది. అపరాధ పరిహారార్థ బలి పశుగా ఏసై మన కోసమే, మనము చేయవలసిన బలియాగా ఏసై చేశాడు. కాబట్టి మన అపరాధాలను తెలుసుకొని ఆ అపరాధాలు మనం యేసు దగ్గర క్షమాపణ వేడుకొని ఏసై రక్తంలో కడిగి శుద్ధి పొంది పరిశుద్ధులుగా చేయడం కోసమే ఏసై జననం. ఏసైనే జన్మించి ఉండకపోతే పాప పరిహార్థ బలి జరిగేదా? పాప పరిహార్థ బలి జరగాలంటే ఖచ్చితంగా ఏం కావాలా? ఏసై జన్మించాలి. పాప పరిహార్థ బలికి ఒక పొట్టేలు కావాలంటే ఆ పొట్టేలు ముందే ఏం చేయాలి? సంవత్సరం అంటే పుట్టాలి. అది పుట్టకపోతే అది ఏడాది పిల్ల ఎట్టేస్తుంది కాదు, అది పుట్టాలి. అందుకనే దాయక పశువులు అయితే ఏడాది పొట్టేళ్ళు, ఏడాది గొర్రెలు, ఏడాది మేకలు, ఏడాది ఎడ్లను తీసుకున్నారు. కానీ మానవుకైతే 30 సంవత్సరాల తర్వాత ఏసై వాళ్ళు 33. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనము అల్ప విశ్వాసము, అవిశ్వాసము, అవిధేయత, తిరుగుబాటును చంపివేసి విశ్వాసము, విధేయత, ప్రేమ, పరిశుద్ధత, నిరీక్షణ అనేది ధనము మనలో ఉన్నప్పుడు మనం అపరాధ పరిహారార్థ బలి నుంచి విడుదల పొందిన వారమే. ఆ ఐశ్వర్యాన్ని ఇవ్వడం కోసమే ఏసై వచ్చాడు. ఏసై తనకున్న ఐశ్వర్యానంతా వదులుకొని లేదా అదంతా తీసుకొని మనకున్నటువంటి అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని, పాపాన్ని ఆయన బేస్ చేసి మనకు సమృద్ధి అనే జీవితాన్ని ఇచ్చాడు. అందుకే ఏసై జననం జరిగింది. ఏసయ్య మన హృదయంలో జన్మించినాడు అన్నదానికి కారణం మన పాపంలో పరిహారం చేయడానికి, మనకు విడుదల విమోచన కలుగ చేయడం కోసమే. దహన బలిగా ఆయన శరీరము ఎండకు ఎండింది. ఒకటి పాప పరిహార్థ బలి, రెండవది అపరాధ పరిహారార్థ బలి, మూడవది ఎండకు ఏమైపోయింది? ఆయన ఎండింది, కాల్చబడింది. అందుకే ప్రభు బలం మనం చేస్తాం. దహన కాల్చబడ్డాయి, ఇవన్నీ కూడా కాల్చబడతాయి. కానీ దహన బలి అన్నది మన శరీరంలో ఉన్న పాపాన్ని మనం దహింప చేస్తాం. కాల్చేసే కాల్చిన దాంట్లో ఏదైనా మళ్ళీ జీవం ఉంటుందా? ఉండదు. పాపాన్ని మనం కాల్చివేస్తున్నామా? కొంచెం కొంచెం పెట్టుకుంటున్నాము. పూర్తిగా కాల్చబడిన విధానంలో ఉంటేనే ఆ రొట్టె చపాతి ఏదైనా తింటాం. పూర్తిగా ఉడికిన అన్నమే మనకు ఆరోగ్యం. నాన్బాలు పడితే అన్నం ఏమవుతుంది? శరీరానికి ఆరోగ్యం ఉంటుంది. అలాగనే కాలం పెడితే తింటే పచ్చి పిండి తింటారా? ఏదైనా తినలేదు. సేమ్ ఏసై శరీరం కాల్చడం. షడ్రక్ మేషక్ అభిజ్ఞలో అగ్నిలో ఉన్నారు, అగ్నిలోనే అద్భుతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య జననము ద్వారా అంటే రక్షణ ద్వారా నీకు అనేకమైన శ్రమలు వచ్చాయి అనుకుందాం. యేసయ్య నీలో జన్మించాడు, యేసయ్య ప్రకారమే నువ్వు జీవిస్తున్నావు. పాప పరిహార్థ బలి మనం ఇచ్చేశాడు, అపరాధం కూడా పోయింది. అపరాధ బలి పశువుల నుంచి మనం విడుదల పొందినాం. కానీ మనం ఆత్మీయంగా ఎంతగానో శారీరకంగా దహించబడుతూ ఉంటే ఆ దహనంలోనే, ఆ అగ్నిలోనే దేవుడు నీకు అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అగ్ని మండుచుంది కానీ వాళ్ళకి హాని జరిగిందా? జరగరా. నీకు అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. 1 పేతురు 4లో అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. ఇంత సంభవించినా నువ్వు బెంబేలు పడి అగ్ని లాంటి శ్రమల్లోనే దేవుడు షైన్ చేస్తాను. ఆ అగ్నిలో ఉంటేనే ఏసై వాళ్ళతో ఉన్నాడన్న విషయం ఆ ముగ్గురికి తెలిసింది. మిగతా అందరూ చూస్తున్నారు. అంజులు రాజు ముఖ్యంగా మనం వేసింది ముగ్గురున్నాయి కదా అని అడుగుతున్నాడు. అవును రాజుగారు ముగ్గురున్నాయి, వేసినప్పుడు కూడా చచ్చిపోయినాడుగా. చచ్చిపోయినాడు.
మరి ఆ ముగ్గురు కాకుండా ఇంకొకరు ఉన్నారు అంటే వాళ్ళతో దేవుడు తిరుగుతున్నారు. వాళ్ళ దేవుడు వాళ్ళని వదిలిపోలే. వాళ్ళకున్న విశ్వాసాన్ని నేనున్నాను చూడని అక్కడ రుజుపరుస్తున్నాడు. వాళ్ళ మాటగా అన్నారు కదా, నోటితో అన్నారు. వాళ్ళు ఏమని, మేమేం చేసినా నువ్వు చేసిన దానికి మేము మొక్కం సాగిలపడం. అగ్నిలో వేసినా దేవుడు మాతో ఉంటాడు, ఇక్కడన్నా దేవుడు మాతో ఉంటాడు, అక్కడన్నా దేవుడు మాతో ఉంటాడు. ఇక్కడ మాతో ఉన్నాడు అనే దానికి వాడు చూపించినా నమ్మరు, అవునా కదా? కానీ అగ్నిలో చూసినప్పుడు నమ్మినారు. 4వది మనుషుల రూపమే, కానీ అతను ఎవరో అందరూ రాకుండా వాళ్ళు అనుకున్నారు దానియాలు తెలకూడదు పెళ్ళాడమని చూసి దానియాలు అక్కడే ఉన్నారు. దానియాలు ఏంటి కానీ ముగ్గులో కదా వేస్తుందంటే అవును చెప్తాను. వాళ్ళను లోపలికి వేసినాడు ఉన్నారంటే వాళ్ళంతా చచ్చిపోయినారు. వాళ్ళలో ఎవరైనా పోయి ఉన్నాడేమో అనుకున్నారు పాపం. వాళ్ళంతా వేస్తుంటే చచ్చిపోయినారు వాళ్ళు. మరి 4వ వ్యక్తి వాళ్ళున్న ముగ్గురు లాగా ఏదో ఒక డిఫరెంట్గా ఉంది కదంటే దేవుడు మాతో ఉన్నా కలుస్తారు. షాక్ అయిపోయినాడు. నేను కలుగుతా మాట వింటే మీరు చెప్తారు కదా రాజుగారు ముందరే దేవుడు మాతో చచ్చినా ఉంటాడు, బతికినా ఉంటాడు, ఎక్కడ ఉంటాడని చెప్పినాను కదా నీకు. మీరే వెళ్ళారు. దేవతల రూపం, ఆ దేవతల రూపము వీళ్ళు అగ్నిలో వేయక ముందు ఉన్న రూపం పోయి వాళ్ళు కూడా దేవత రూపంగా అయిపోయినారు. ప్రత్యేకంగా 4 ముఖాలు ప్రకాశితం అవుతున్నాయి, అగ్ని కదే ప్రకాశితం అవుతున్నాయి. షాక్ అయిపోతున్నారు. మనం అగ్ని ఎర్రగా రెడ్డిగా మండుతుంది కదా, మంట మనకు తెలుసు. వీళ్ళు తెల్లగా కనబడుతున్నారు. జూమ్ లైట్స్ లాగా ఆ మంటల్లో నుంచి జూమ్ లైట్స్ కనబడుతున్నాయి. ఏం తప్ప అనుకున్నారు. షాక్ అయిపోయినారు. 4 ముఖాలు వెలుగుతో వెళ్ళినాయి. ఈ మధ్యాహ్నం ముందు యేసయ్య జననము ద్వారా అన్ని జనులలో యేసయ్య ముఖకాంతిని మనం పొంది వాళ్ళలో ప్రకాశితం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అద్దంలో చూసుకుంటే మన ముఖం ఎలాగ ప్రతిబింబిస్తుందో సేమ్ అలాగనే మనలో ఉన్న క్రీస్తును వాళ్ళలో ప్రతిబింబ చేసే జీవితమే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే బట్టలు, తిండి బట్టలు, ఆర్భాటాలు, 2-3 లక్షలు పెట్టి అలంకరణలు కాదు. యేసయ్య నామంలో ఒక ఆత్మ జన్మించడమే సంఘానికి అలంకరణ. ఒక అన్యుడు మారి వచ్చినాడంటే అదే నిజమైన అలంకరణ, అదే నిజమైన అందం, అదే నిజమైన వెలుగు, అదే నిజమైన సంతోషం, అదే నిజమైన బలం, అదే నిజమైన సాక్ష్యం. అదే అపవాదికి అప్పచేయం. అపవాదికి అప్పజన్మ రావాలంటే అన్యుల నుంచి నూతనమైన వ్యక్తులు జన్మించాలి. ఆ వ్యక్తులలో యేసయ్య నీలో జన్మిస్తే వాళ్ళలో యేసయ్య జన్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే నిజంగా సమాధానం ఇక్కడంతా బలులు ఉన్నాయి. ఇప్పుడు పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి మనం చూసుకున్నాం. తర్వాత సమాధాన బలి. అప్పుడు దేవుడికి దిక్కు ఏమవుతుంది? సమాధానం. యేసయ్య ఎలాంటి సమాధానం ఇస్తున్నా అంటే ఆదాముకు దేవుడికి మధ్య వ్యక్తిత్వం లేదు, పోయింది కదా. అప్పుడు రోజు వచ్చేటాడు. ఇప్పుడు వస్తున్నాడా ఏమన్నా? లేదు. ఎప్పుడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆదాము బాగున్నావా, ఏ కష్టాలు ఉన్నాయా, నేను ప్రభావ ఏం చేస్తుంటావు, నీకు అనుభవించాను, పర్లేదు నేను మళ్ళీ నీకు సాయం చేసుకుంటారే అని సాయం చేస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడు రావట్లేదు, రోజు రాదు, రోజుసారి వస్తున్నారు. ఏం ఆదాము దిగులు చేస్తున్నారు? ఏం తెలియదు. 2 పిల్లలు ఉన్నారు. పెద్దలు చిన్నవాడేమో ప్రేమిస్తాడు, వాడు పెద్దని చెప్పి ఇంటి వస్తుంది. ఏమైతుందో ఏమో అనుకున్నట్టుగా ఇది అనుకున్నట్టే చిన్నది వచ్చాడు. నాకు తెలిసి వాళ్ళ విషయం అప్పుడు తల్లిదండ్రులకు తెలుస్తుంది కదా, పిల్లలకు తెలుస్తాయి. దేవుడు అయినా విడిచిపెట్టాడు. హేబేలు రక్తం మొరపెట్టింది, విన్నాడు దేవుడు. వెంటనే ఎంత ప్రేమ కలగాలి. వదిలిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. సమాధానం. దేవునితో మనకు సమాధానం వస్తాయి, అందరితో సమాధానం వస్తాయి. కాబట్టి మనం అపవాదితో సమాధానం పడకూడదు, పాపంతో సమాధానం పడకూడదు, లోకంతో సమాధానం పడకూడదు, దుష్ట సంఘంతో సహవాసం చేయదు. మళ్ళీ చెప్తున్నాం, దుష్ట సంఘంతో సహవాసం చేస్తే నీకున్న సమాధానమే పోతుంది. నిన్న చాలా మంది అన్నారు, పోయి ఉన్న సంతోషంగా పోతున్నాం. 5 గంటల వరకు ఇప్పుడు ఎదుగుపోయి ఆ వాక్యం ఏం చెప్పినది కూడా అర్థం కాదా. ఆ గొడవలు, కేకలు, అంకులు. ఒకరు చెయ్యమంటే, ఒకరు వద్దంటే, ఒకరు 60 సంవత్సరాలు వాడినాం ఇప్పుడు ఎందుకు వాడకూడదు అంటే నీవే. కానీ ప్రశాంతత ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. ఇందాక చిన్న పాప అయిపోయింది, బాంబే పాస్ వచ్చి ఎంత బాగా మీరు ఎక్కడన్నా ఆత్మీయంగా ఎదిగే చోటికి పోండి అన్నాడు. అందుకే మా పిల్లలు పంపిస్తున్నాను అన్నాడు సెక్రటరీ.
మళ్ళీ ఏం మీ పిల్లలు ఏమో అడిగిపోతారు, నువ్వేమో ఇంటికొస్తావు అంటాను. ఆ పిల్లలు ఆశ్రయంగా నేను అదే అన్న, వారానికి ఇంటికొస్తే ఒక వాక్యమే, ఆడ రోజుకు 3 వాక్యాలు. మరి ఇక్కడ దగ్గర యాప్ తెలిసింది, ఏది అవుతుంది అని అడగమని నాశనం చెందాను. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఈరోజు ప్రార్థన కూడా ఎంత బాగా చేస్తున్నారు. మహి ఇంకా నిన్న ఇంకొక మహి వాక్యం చెప్పింది చక్కగా, ఇంతకుముందు ప్రార్థన చేస్తుంది. ఈ మహి, చిన్న మహి, తర్వాత నిన్ను చక్కగా ప్రార్థన చేస్తుంది. అసలు స్టార్టింగ్లోనే ఆ బాగా ప్రార్థన ఎంత బాగుండేది. పాస్టర్స్ గురించి చేసింది మెయిన్. ఏంది ప్రభావ మాకు తెలియని వాళ్ళకు పాస్టర్ ఇట్లా చెప్తున్నారు, మాకు మంచిగా వాక్యం చెప్పే వాళ్ళని దయచేయం చేసింది. వినాలి కదా మీరు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పేది అదే, నువ్వు ఎక్కడ ఆత్మీయంగా ఎదుగుతావో, ఎక్కడ నువ్వు వాడబడతావో అక్కడికి వెళ్ళి. నేను ఎక్కడైనా వాడబడితేనే పోయేది. నువ్వు చెప్పినా కదా, ప్రార్థన వాక్యం ఉంటేనే పోయేది. పెళ్ళిళ్ళకు అవి ఇవి ఏవి వెళ్ళను. ఆ పెళ్ళిళ్ళకైనా అక్కడ మీరు ఖచ్చితంగా వచ్చి ప్రార్థన చేసుకోండి అంటే అంత టైం ఉండదు, ముందే వచ్చి చేస్తా అంటాం అంతే. అక్కడ ఈరోజు ఇక్కడ వాక్యం ఉంది, మీరు ఖచ్చితంగా వాక్యం చెప్పాలంటేనే అడుగుతాం, లేకపోతే మీరు కూడా ఎక్కడ వాడబడితే అక్కడికి దేవుడి ఆశీర్వాదాలు పొందుతారు. దేవుడు లేఖ భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ఆమె ఆమె. ఈ సమయంలో ప్రార్థన హైమావతి మరణ ప్రార్థన అక్కడ